అదేవిధంగా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు, ఆర్టీఓ గారు, మార్కెట్ చైర్మన్ గారు, సింగిల్ విండో ప్రెసిడెంట్ గారు, మాజీ కౌన్సిలర్లు, వివిధ ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, ఇక్కడ ఇచ్చేటటువంటి తల్లులందరికీ నమస్కారం. 144 ఇళ్ళు మొదటి సంవత్సరం ఇప్పుడు శాంక్షన్ అని, మళ్ళీ మీరు కట్టుకునే లోపల కొత్తగా ఇల్లు రానటువంటి ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళకి మళ్ళా 2 నెలలలో మళ్ళీ 200 ఇళ్ళు హుస్నాబాద్ పట్టణానికి ఇవ్వడం జరుగుతుందన్న మాట సందర్భంగా పరిగెత్తాను. నేను ఒక మాట స్పష్టం చేయదలుచుకున్నా, ఈ 144 ఇళ్ళ మంది ఇళ్ళు ఎవరైతే ఇచ్చినాయో పేదలకు మాత్రమే ప్రభుత్వంతో ఎంపిక కాబడ్డారు. మీరెవరికి 1 రూపాయి నయా పైసా ఇవ్వడానికి వీల్లేదు. ఎవరైనా మధ్యలోనే నేను ఇప్పించినా నేను ఇస్తా అని అధికారైనా, మా వాళ్ళైనా, మీ వాళ్ళైనా, చుట్టాలైనా, బంధువులైనా ఎవరైనా దీనికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా అవినీతికి అవకాశం లేదు. పారదర్శకంగా మీ అర్హత బట్టి మాత్రమే వస్తుందనేటువంటి మాట మనం చెప్తాం. ఎవరికైనా అర్హత లేకుండా ఉంటే, ఎవరైనా పైన చేసి ఇట్లా లిస్టులో ఎక్కి ఉంటే కూడా అది క్యాన్సల్ అవుతుంది. అర్హత ప్రాధాన్యత, అర్హత 500 మందికి ఉంటే అట్లా పేదలకు ఇచ్చినాం. మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇస్తాం. ఇట్లా మండలంలో అన్ని మొత్తం నియోజకవర్గంలో 3500 ఇండ్లు ఈ సంవత్సరం ఇస్తున్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకో 2 నెలల మళ్ళీ 3500 ఇల్లు ఇస్తాం. ఇవి మీరు తొందరగా కట్టుకొని తొందరగా గృహప్రవేశాలు చేసుకోవాలని కోరుతారో, ఎంతంత స్పీడే కడితే అంతంత తొందరగా డబ్బులు ఇస్తాం. మీరు ఆలస్యమైన కొద్దీ దానికి దొరుకుతాయి, ఇబ్బంది అవుతుంది. మీకు ఇళ్లకు సంబంధించి అవసరం ఎంతైందో ఇంజనీర్లు ఆ ఉష్క చిట్టీలు కూడా ఇస్తారు. ఉష్క చిట్టీలను కూడా అడిపెండ్ చేస్తారు. అవుతుంది కదా, ఉష్క చిట్టీలు ఇస్తాం. ఉష్క గురించి కూడా మీరు ఇబ్బంది పడే అవసరం లేదు. పోలీసులు ఇక్కడ ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. గవర్నమెంట్ డిసిషన్ చేసింది, అవి ఇస్తుంది. దాని తర్వాత ఇంకా ప్రభుత్వం మీకు ఏం చేయాలి అనే ఆలోచనతో ఇస్తున్నారు. ఎవరైనా పూర్తిగా ఇల్లు కట్టుకోవడానికి మొదటి దశ ₹1,00,000 బిల్లు కావడానికి పెట్టుబడి కూడా లేదంటే, మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మీరు మహిళా సంఘాల సభ్యులై ఉంటే మీ సంఘం తరఫున ₹1,00,000 మీకు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోవడం ప్రారంభించి ఆ బిల్లు వచ్చిన తర్వాత మన వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా సౌకర్యాన్ని కలిగేయడం జరుగుతుంది. దయచేసి మీరంతా ఈ ప్రభుత్వం లోపల ఇల్లు కట్టుకునేటువంటి సందర్భంలో తొందరగా కట్టుకోండి. దాని తదుపరి 10 ఏళ్ల తర్వాత ఇల్లు వస్తూ ఉన్నాయి. 10 ఏళ్ళు అందరికీ ఆ కోట శ్రీనివాసరావు సినిమా ఆహార పిల్లండల చికెన్ మీద కట్టి అందరూ చికెన్ తిన్నారా బాగున్నదా అన్నట్టుగా నడిచింది పరిస్థితి. ఈ నియోజకవర్గంలో మొత్తం 1400 ఇళ్ళు శాంక్షన్ చేస్తే ఒక 200 ఇళ్ళ 150 ఇళ్ళు హుస్నాబాద్ టౌన్ తప్ప ఏ మండలం ఏ ఊరిలో రాలే. ఒక మురుకనూరులో ఇల్లు కూలగొట్టిండు కాబట్టి అది కూడా మానవ హక్కుల సంఘం పోతే అక్కడ 243 ఇళ్ళు వచ్చినాయి. ఇక్కడ 160 మండలంలో 40 ఇళ్ళు తప్ప 10 ఏళ్లలో నేను విమర్శిస్తలే. అహనా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావు చికెన్ లెక్క వాళ్ళుంటే మేము తప్పకుండా ఇలా సన్న బియ్యం ఇస్తూ ఈ విధంగా ఇల్లును కూడా ఇచ్చే మాట, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చే మాట అన్ని అమలై చేసి చూపెడుతున్నామనేది ఒక మాట చెప్పండి. అలా ఇంకా కొన్ని ఉండొచ్చు, కానీ మొత్తం ఇల్లు కుల్లా వేసిపోయి పైసలు లేనటువంటి పరిస్థితులలో మాకు చేయాలనున్నా కొద్దిగా చేయి నడవాలనే పరిస్థితి. సర్కారులో జీతాలకు 1 తారీఖు జీతం ఇవ్వాలి, మిగతా వాళ్ళందరి కార్యక్రమాల వల్ల రోడ్లు పోయాలి, మిగతా పనులు చేయాలి. మీ వార్డులు 20 వార్డులు ఉంటే ప్రతి వార్డుకి ₹50 లక్షల రోడ్లు పోయించడం మొన్ననే. ఇట్లా అన్ని పనులు జరుగుతున్నాయి. త్రాగునీటి సమస్య, మెయిన్ రోడ్డు మీద బోరు ఉరికేస్తే సమస్య వస్తే దానికి సంబంధించి మీ ఊరికి ఎల్లమ్మ చెరువు చాలా అద్భుతంగా అమ్మగారి దాన్ని ప్లానింగ్ చేసి నిర్మాణం చేపిస్తా ఉన్నారు. ఆ ఎల్లమ్మ టెంపుల్కి సంబంధించి కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయినా సమస్యలు లేవు, మొత్తం పరిష్కరించడం నేను అంటలేదు, ఉంటాయి. ప్రతి ఇంటికి అన్ని సమస్యలు ఉంటాయి. సమస్యలు పరిష్కరించేటువంటి బాధ్యతగా మీ ఎమ్మెల్యేగా మీకు ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే ఇక్కడనే ఎమ్మెల్యే ఆఫీస్ ఉంది, ఎప్పుడైనా రావచ్చు. అపాయింట్మెంట్ కావాలో పోలీసులు ఆపుతున్నా అవసరమే లేదు. ఏదైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా మీ అందరికీ నేను అందుబాటులో ఉంటాను. మీరు ఎప్పుడైనా అనుకోవచ్చు కలిసిపోతున్నాను. నేనేమంటున్నాను, మీరు నాకు ముందు తొందరగా ఇళ్ల నిర్మాణం చేపట్టండి, అదే సంతోషం. ఇళ్ల నిర్మాణం దశలో కూడా నేను మధ్యాహ్నం మీ దగ్గరికి వస్తా. పక్కనే మోడల్ హౌస్ ఉంది, చూద్దాం. అప్పుడు పోయి కాగితాలు ఇచ్చిన తర్వాత
9 తారీఖు దాకా మంచి రోజులు ఉన్నట్టే నేను పట్టణ లీడర్లు అందరినీ కూడా కోరుతా ఉన్నా. 9 తారీఖు లోపల అందరూ ముగ్గులు పోయాలి. ముగ్గులు పోసి పటాపట్ పనులు షురువు చేస్తే మళ్ళీ మీకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఇబ్బంది ఉంటే దయచేసి అధికారులను చెప్పండి. హౌసింగ్ తరఫున పర్యవేక్షణ ఉంటుంది, రెవెన్యూ తరఫున పర్యవేక్షణ ఉంటుంది, దాని తర్వాత మున్సిపాలిటీ నుంచి పర్యవేక్షణ ఉంటుంది. మా వాళ్ళు అందరూ చూస్తారు, స్థానిక నాయకులు ఉంటారు. ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఒకటి మాత్రం మళ్ళీ చెప్తారు, ఎవరు కూడా ఒక రూపాయి ఇచ్చే అవకాశం అవసరం లేదు. ఎవరిని అడిగితే నాకు చెప్పు, ఇది గవర్నమెంట్ ఇస్తుంది ఇల్లు కాబట్టి మనం అడుగుతలేదు. ఎవరు అడిగలేదు, కలెక్టర్ అడుగుతలేదు, నేను అడుగుతుంది, ఎవరు అడుగుతుంది ఇక అయిపోతున్నా. కాబట్టి ఎందుకంటే అది చాలా ముఖ్యం. పారదర్శకత అనేది కొంతమందికి నిజంగా కూడా సపోజ్ ఇంట్లో 5 ఉన్నాయి, 10 మందికి న్యాయంగా రావాలి. ముందైతే 5కి ఇవ్వాలి కాబట్టి 5కి ఇచ్చినాం. ఆ మిగతా 5 రావడం బాధపడకండి, వాళ్ళకు ఇచ్చే బాధ్యత మాది. ఇంతమంది ఒకటే చెప్తారు, మాట అంటే మాట. ఇలా మేము అన్నట్టుగా ఇలా సన్న బియ్యం కొద్దిగా ఉపవాసం అవుతుందా లేదా? తప్పుడు చేస్తారు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అందరికీ వస్తుంది చెప్పారు. ఒకసారి చేయలే ఉంటుంది. 200 యూనిట్లు వస్తుందా? ఇది వస్తుంది కదా? ఎలా ఉంటుందో ఇబ్బంది అవుతుందా? సెంట్రల్ గవర్నమెంట్ తోటి కాబట్టి గ్యాస్ కూడా వస్తుంది. కానీ అదేంటంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. దానిపై మేము సబ్సిడీ ముందు కడతాం. పోయినాక 500 వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకుంటలేరు. చర్చ జరుగుతూ ఉంది. ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, 10 ఏళ్ళలో వాళ్ళకి కట్టినాయి, శాంక్షన్ ఇచ్చినాయి 1400, వాళ్ళ కట్టినాయి 140. మేము ఏడాదికి ముస్లిమాబాద్ టౌన్కు 200 తీసుకుంటాం. మండలాల కట్టలే, ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది. గతంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు, హనుమంతుని గుడి లేని ఊరు లేదన్నట్టుగా మళ్ళీ 15 ఊర్ల ప్రతి వార్డులో. దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎవరైనా రాకపోతే మళ్ళీ చెప్తారు, కొత్త కొన్ని కాగితాలు వస్తూ ఉన్నాయి, వాటన్నింటినీ పరిశీలిస్తాం. ఎలిజిబిలిటీ అంటే అర్హత అనేటువంటిది ప్రాధాన్యత. అర్హత ఉన్న వాళ్ళు మీ దృష్టికి ఎవరు అధికారుల దృష్టికి వచ్చినా, ప్రజాప్రతినిధుల దృష్టికి వచ్చినా, మీరు కూడా ఎక్కడ అర్హత ఉంది రాలేదు అంటే నేను ఎక్స్ట్రా కోటాలను తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తా. కానీ ఎవరికి ఎవరు ఈర్చపడేటువంటి ప్రయత్నం వద్దు. అందరికి ఇచ్చేటువంటి బాధ్యత మాది. అది ఇస్తామనే మాట మనం చేస్తూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు. కూడా తప్పకుండా తొందరలో సొంత ఇంటి కళను ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడంటారు. అటువంటి ఇల్లును కట్టుకొని హుస్నాబాద్ నియోజకవర్గం చూస్తారు. అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలు ఎక్కువలేదా? అమ్మగారింటికి అయినా, దవాఖానకైనా, ఏడికైనా, గుడికైనా, బడికైనా ఫస్ట్ ఫ్రీయే కదా. ఎంతో అంత ఉపయోగం ఫస్ట్ కాబట్టి తప్పకుండా అమ్మ. దాని తర్వాత ఎప్పుడైనా మంచిగా పిల్లలు చుట్టాలు వస్తే నేను బోనాలకు వచ్చినప్పుడు అందరు బోనాలకు గురి మేము చుట్టాలను బోనాలకు వచ్చినప్పుడు ఎలా వచ్చారు పనులు సురువైతామని, ఎలా వచ్చారు పనులు కాడమని చూపెట్టుంది. ఇంకా కూడా కొన్ని పనులు చేస్తాం. ఈ రోడ్డు కనిమార్ బోనాన్ని 4 నెలల రోడ్ వేస్తున్నాం. ఇంకో 150 పడకల ఆసుపత్రికి కొత్తగా ఇలా తీసుకొస్తా ఉన్నాం. మళ్ళీ కంప్యూటర్లు పెట్టినాం, కాలేజీలో కంప్యూటర్లు పెట్టినాం. కొత్తగా మన పిల్లలు చదువుకోవడం ఇంజనీరింగ్ బయటకు పోదని శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చినాం ఇక్కడ. అంటే పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు కూడా పిల్లల చదువుకు సంబంధించి వారు కూడా చదువుకొని కష్టపడి వచ్చారు. కాబట్టి ఈ వెనుకబడ్డ ప్రాంతాల్లో చదువుకునే పిల్లలు కంప్యూటర్లు అన్ని స్కూళ్ళలో ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చదువుకునే పిల్లలు బెచ్చార్జీ నిర్వహించడం కోవిడ్లో ఒక 2 సర్టిఫికేట్లు తీసుకున్న తర్వాత అందరూ కూడా మోడల్ హౌస్ ఉంది పక్కనే, అది చూసి వెళ్ళండి. Hasta
అరుణ అటుగో మాటలో ధనలక్ష్మి మనాలి జ్యోతి పట్టువాడు మనాలి జ్యోతి
అమ్మ 30 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకోవాలని ఆలోచన చేస్తుంటే 30 నేను అదేలే అది నువ్వు చెప్పారు 30 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకోవాలంటే కాదు మరి ఇద్దరు మీకు అందరూ రాలేదా అందరూ రాలేదా ఏది ఇప్పుడు సంతోషం బాగా అందరూ కొంచెం నందుమూరి రాధిక హైదరాబాద్ కొమ్ముల జమున హైదరాబాద్ కొమ్ముల జమున గడిపే అంజలి గడిపే అంజలి గడిపే అంజలి అందే స్వరూప అందే స్వరూప భక్తుల రచన ధర్నా జ్యోతి ఉన్న సుజాత దిగ్గజపు అంజలి రజిత నూనె రజిత ఏడవవాడు సింగసారం పద్మ ఏడవవాడు శనిగరం వసంత ఏడవవాడు లబ్ధిదారు రెడీ ఉండాలండి ఏడవవాడు లబ్ధిదారు రెడీ ఉండాలి శనిగరం వసంత ఉగువ పద్మ తస్లీం బాను జున్నూరి లక్ష్మి అశ్వరాజ్ వరద రాజమణి ఇప్పుడు 8వ వార్డు లబ్ధిదారులు రెడీ ఉండాలండి ఆవుల అనిత 8వ వార్డు ఆవుల అనిత
భువనగిరి లక్ష్మి, భువనగిరి అనిత, భువనగిరి అనిత, జక్కరపల్లి భూలక్ష్మి, జక్కరపల్లి భూలక్ష్మి, పండుగ పోషమ్మ, పండుగ పోషమ్మ. ఇప్పుడు 11వ వార్డు లబ్ధిదారులు రెడీ ఉండాలండి. అరకుల చంద్రకళ, 11వ వార్డు అరకుల చంద్రకళ, శీలం రుక్మిణి, శీలం రుక్మిణి, కొయ్యడ లక్ష్మి, కొయ్యడ లక్ష్మి 11వ వార్డు, బుర్ర సునీత, బుర్ర సునీత, గడిపే దీక్ష, గడిపే దీక్ష, గడిపే దీక్ష, ఉండవద్దిని పరమేశ్వరి, కోహెడ స్వప్న, కోహెడ స్వప్న, జగ్గడి లక్ష్మి, దొంగలపైన రాధిక, కంసాని సౌందర్య, మౌదం పద్మ, మౌదం పద్మ, స్వర్గం లత, స్వర్గం లత, పొన్నం కోమల, పొన్నం కోమల, కంసాని రజిత, కంసాని రజిత, గుల్ల రజిత, గుల్ల రజిత, గుల్ల రజిత, గుల్ల రజిత రాదండి. ఇప్పుడు 13వ వార్డు లబ్ధిదారులు రెడీ ఉండాలి. గౌరవ బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, సింగిల్ విండో చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్న కౌన్సిలర్లు కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ కూడా, అర్జీదారులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఐడెంటిఫై అయి ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు సర్టిఫికేట్స్ అనేవి శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతాయి. దానికి సందర్భంగా ఈరోజు మనము ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇల్లు అంటే ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది ఒక మోడల్ హౌస్ అనేది కూడా ఈ ఆఫీస్ కాంప్లెక్స్ పక్కనే ఒకటి నిర్మించి మీకోసము కట్టుకున్న ఇల్లు ఏ విధంగా ఉంటుంది, మనం కట్టుకునేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత ఎఫెక్టివ్లో మనం కట్టుకుంటే బాగుంటుంది, దానికి అయ్యే ఖర్చు ఎంత, ఇవన్నీ కూడా మీరు చూడాలి. సొంతంగా మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమం కూడా మోడల్ హౌస్కి పక్కనే ఆనుకొని ఈరోజు ఈ మున్సిపల్ ఆఫీస్లో పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినప్పుడు ఇనీషియల్గా మనము జనవరి 26 నాడు కొన్ని గ్రామాలని పైలట్గా సెలెక్ట్ చేసి ఆ గ్రామాల్లో 100% మొత్తం కూడా సాచురేషన్ బేసిస్ మీద ఉన్న లబ్ధిదారులందరికీ కూడా ఇళ్ళు అనేవి మనం మంజూరు చేశాము. మనము ఉదాహరణకి తీసుకుంటే హుస్నాబాద్లో మనము తోటపల్లి గ్రామాన్ని జనవరి 26 నాడు అప్పుడు ఒక గ్రామాన్ని పైలట్గా సెలెక్ట్ చేస్తున్నాము. ఈ పైలట్ విలేజ్ అనేవి మనం సెలెక్ట్ ఎందుకు చేశాము అంటే మొత్తం ఫుల్ ఫ్లెక్స్గా అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని మనం చేపడుతున్నప్పుడు, ఈ పథకాన్ని లాంచ్ చేస్తున్నప్పుడు ఏ విధంగా ఏమన్నా మనకి ఇబ్బందులు వస్తే వాటిని అధిగమించడానికి ఒక పైలట్ విలేజ్ సెలెక్ట్ చేసుకుంటే తప్పకుండా ఫుల్ ఫ్లెక్స్గా లాంచ్ చేసినప్పుడు మనకి దాని మీద పూర్తి స్థాయిలో అవగాహన కలుగుతుంది. అదేవిధంగా ప్రజలకు కానీ లబ్ధిదారులకు ఎక్కడా ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో పైలట్ విలేజ్లో అప్పుడు మండలానికి ఒకటి సెలెక్ట్ చేస్తున్నాం. దాని తదుపరి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మున్సిపాలిటీ, ప్రతి గ్రామం రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో అందరినీ కూడా లబ్ధిదారులని ఎంపిక చేసే ప్రక్రియ అనేది మొదలుపెట్టాం. ఈ మొదలుపెట్టినప్పుడు ప్రజాపాలనలో మనకి ఇచ్చిన దరఖాస్తులు కావచ్చు, మనము గ్రామ కానీ వార్డు సభల్లో పెట్టుకున్నప్పుడు
ఆ సమావేశంలో ఇచ్చిన దరఖాస్తులు కావచ్చు, లేదంటే చాలా మంది తెల్ల కాగితం మీద దరఖాస్తులు ఇచ్చారు. ఈ అన్ని దరఖాస్తులను కూడా పరిశీలించి అక్కడ ఉన్న గ్రామ స్థాయిలో పంచాయత్ సెక్రటరీ కావచ్చు, వార్డ్ స్థాయిలో ఉన్న రిసోర్స్ పర్సన్స్ కావచ్చు, వారందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి మనకి నిరుపేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, సొంత ఇల్లు లేని వారు, జాగా గణంగా ఉంది కానీ సొంత ఇల్లు లేదు అన్న లబ్ధిదారులందరినీ కూడా డీటెయిల్స్ తీసుకొని వారు ఒక్కొక్కరిది ఫోటో కూడా తీసుకోవడం జరిగింది. దాని తదుపరి మనకి వచ్చిన అప్లికేషన్స్ అన్నింటిలో కూడా అత్యవసరం ఉన్నవారు చాలామంది రెంట్కి ఉంటున్నారు, చాలామంది పెంకుటిల్లో ఉంటున్నారు, చాలామంది మట్టి గోడలు కావచ్చు, పైన టైల్స్ వేసుకొని ఉన్నారు. ఇట్లాంటి వారు ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాలకి ముందు మనం ఈ అభివృద్ధిని అనేది చేరువుగా తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో వారిని మనము సెలెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు అట్లా సెలెక్ట్ చేసిన వారిలో ఒక 144 మందిని ఈరోజు మనం ఈ సమావేశ మందిరంలో ఆల్రెడీ ఆహ్వానించున్నాము. వారందరికీ కూడా ఈరోజు సర్టిఫికేట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. ఒక్కొక్క ఇంటికి సంబంధించి 400 నుంచి 600 SFT వరకు కట్టుకోవచ్చు అన్న నిబంధనల్ని మీరు పాటిస్తూ 5 లక్షలు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫు నుంచి మనకి అమౌంట్ కూడా మంజూరు అవుతుంది. ఇంతకుముందు పైలట్ విలేజెస్ లో కట్టుకున్న వారందరికీ కూడా జిల్లా స్థాయిలో ఎవరికి పెండింగ్ లేకుండా బేస్మెంట్ లెవెల్లో ఉంటే బేస్మెంట్, రూఫ్ లెవెల్లో ఉంటే రూఫ్ లెవెల్ అందరికీ కూడా డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు మనము ఈ శాంక్షన్ ప్రొసీడింగ్స్ సర్టిఫికెట్స్ మీకు అందజేసిన తర్వాత ఒకసారి పక్కనే ఉన్న మోడల్ హౌస్ మీరు కూడా స్వయంగా చూసి కన్సర్న్ ఏ హౌసింగ్ ఉంటారు, పంచాయత్ సెక్రటరీలు ఉంటారు, ఎంపీడీఓలు ఉన్నారు, వారందరితోటి కూడా సమన్వయం చేసుకుంటూ మున్సిపల్ స్థాయిలో అయితే మనకి మున్సిపల్ కమిషనర్లు, వార్డ్ రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు, వార్డ్ ఆఫీసర్స్ ఉన్నారు, ఇట్లా అందరితోటి సమన్వయం చేసుకొని మీరు తప్పకుండా డిజైన్ ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా కట్టుకోవాలి అన్న అవగాహన కనుక మీకు వస్తే తప్పకుండా ఒక మంచి బ్యూటిఫుల్గా ఉన్న ఇల్లుని మీరు కట్టుకుంటారు అని తప్పకుండా మాకు ఆ నమ్మకం ఉంది. దీంట్లో ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మీకు కన్సర్న్డ్ ఏఈలు ఎవరైతే ఉన్నారో హౌసింగ్, వారు మీ ఇంటి వద్దకు వచ్చి మీరు ఏదైతే స్థలం ఐడెంటిఫై చేసుకున్నారో ఆ స్థలంలో మీకు మార్కింగ్ కూడా ఇస్తారు. ఆ మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఎన్ని గుంతలు తవ్వాలి, ఎన్ని ఫుట్టింగ్స్ రేస్ చేయాలి, బేస్మెంట్ ఏ విధంగా కట్టుకోవాలి, పైన కాలమ్స్ ఏ విధంగా రేస్ చేయాలి, మనకి ఖర్చు ఎంత అవుతుంది, మేస్త్రీలను ఎవరిని మాట్లాడుకోవాలి, ఎక్కడి నుంచి మెటీరియల్ తెచ్చుకోవాలి అన్నది కూడా మీకు చాలా సవివరంగా వివరిస్తారు, చెప్తారు. ఎక్కడైనా ఏమైనా అపోహలు కానీ సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా మనకి అధికారులు ఉన్నారు, ఎప్పుడు కూడా మీకు ఏ విధంగా సహకారం అందించాలి అన్న దృష్ట్యానే వాడు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. సో ఈ మొత్తం కార్యక్రమంలో మనకి ఇల్లు కట్టుకున్న తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ ఫోటో క్యాప్చర్ చేస్తాము. ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత బిల్ అనేది అప్లోడ్ అవుతుంది. బిల్ అప్లోడ్ అవ్వగానే ఇమీడియట్ గా మీ అకౌంట్లలోకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది. సో మీరు ఎంత త్వరగా ఇల్లు కట్టుకొని ఎంత త్వరగా మంచి క్వాలిటీ తోటి కట్టుకుంటే తప్పకుండా మనకు అంత త్వరగా డబ్బులు వస్తాయి. రెండోది మీ కళ, ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది, సొంత ఇల్లు మనకి ఉండాలి. అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే సొంత ఇల్లు ఉండటము, మనకి కావాల్సిన వసతులు అందులో ఉండటము అనేది చాలా మందికి ఉన్న కళ. ఈ కళ నెరవేరుతుంది కాబట్టి తప్పకుండా త్వరగా కట్టుకొని మీరు ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేసి వెళ్ళాలి అని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా అడిషనల్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ గారికి, ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, ఆనరబుల్ డిస్ట్రిక్ట్ గ్రంథాలయ చైర్మన్ గారికి, కన్సర్న్ ఆఫీసర్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ హుస్నాబాద్ మున్సిపాలిటీ, ప్రత్యేకంగా వాస్తవమైన ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు మీరు అందరం హుస్నాబాద్ టౌన్లో ఉన్న ఇందిరమ్మ ఇల్లు బెనిఫిషరీస్ మీకు అందరికీ పేరుకి నమస్కారం అండి. ఈనాటి చాలా మంచి రోజు, ఎందుకంటే మేము 26 జనవరి నుంచి ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు పథకంకి సెలెక్షన్ ప్రాసెస్లో ఉన్నాం. ఇవాళ మీ అందరికీ 144 బెనిఫిషరీస్ ఆఫ్ హుస్నాబాద్ టౌన్కి మేము ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ ఇస్తున్నాము. ఈ ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత మీకు అందరికీ ఒక మోడల్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తాం, అక్కడికి కూడా తీసుకువెళ్తాము. ఆ మోడల్ హౌస్
ఎంత ఎంత పేమెంట్ మీరు మేస్త్రికి ఎంత బ్రిక్స్కి ఎంత